12వ తేదీ మే నెల 2026వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. మీకా 7వ అధ్యాయము 7వ వచనము. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. సహోదరి సహోదరులారా, ప్రభు కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మనం ఉండాలి. ప్రతిదినము ఎన్నో విషయాల గురించి మనం ప్రార్థిస్తూ ఉంటాము. అనుకున్నవి అనుకున్న సమయంలో జరిగితే సంతోషంగా ఉంటాము, కానీ ఆలస్యం అవుతూ ఉంటే విశ్వాసంలో బలహీనపడుతూ ఉంటాము. కొంతమంది ప్రార్థించి జరగకపోతే విసుగు చెంది ప్రార్థించడం కూడా మానేస్తూ ఉంటారు. ఏ సమయానికి ఏది అవసరమో, ఏ సమయంలో మన జీవితాలలో ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు. మనం అనుకున్న సమయం కంటే ప్రభు నిర్ణయించిన సమయమే శ్రేష్టమైనది. ప్రభు జరిగించబోయే కార్యాల కోసము విశ్వాసంతో ఎదురు చూడాలి. మన పరిస్థితి ఎటువంటిదైనప్పటికీ రక్షించే గొప్ప దేవుడు మన ప్రభువు. కాబట్టి ప్రభు కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. అనుకున్నవి అనుకున్న సమయంలో జరగలేదు అని బాధపడి విశ్వాసంలో బలహీనపడే వారముగా మేము ఉండకూడదు, కానీ మా ప్రార్థనలు మీరు వింటూ ఉన్నారు. మీరు నిర్ణయించిన సమయంలో తప్పకుండా జరుగుతుంది అనే విశ్వాసాన్ని మాలో కలిగించండి ప్రభువా. మేము అనుకున్న సమయం కంటే మీరు నిర్ణయించిన సమయమే శ్రేష్టమైనది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నా, ఎంతమంది మమ్మల్ని బలహీనపరచాలని ప్రయత్నించినప్పటికీ ఏమాత్రము ధైర్యాన్ని కోల్పోకుండా గొప్ప విశ్వాసంతో మీరు జరిగించబోయే కార్యాల కోసము ఎదురు చూస్తూ కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.